జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 అక్టోబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అనుకుంటే, గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్య భగవానుడు 11వ స్థానంలో కన్యా రాశిలోను, 17 తర్వాత తులారాశిలోను, చంద్రుడు 11వ స్థానంలో, కుజుడు కర్కాటక రాశిలో, బుధుడు తులారాశిలో, గురుడు వృషభ రాశిలో, శుక్రుడు సింహరాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో, కేతు కన్యా రాశిలో 11వ స్థానంలో ఉన్నారు. ఈ నెల మీకు స్వయం వృత్తి చేసేవాళ్ళు, అంటే ఈ యొక్క డాక్టర్స్, అడ్వకేట్స్, తర్వాత డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, లేదా గవర్నమెంట్లో సర్వీస్ సెక్టార్, మున్సిపల్, అన్ని రకాలుగా సర్వీస్ సెక్టార్స్ ఉంటారు చూసారా, అందరికీ కూడా ఇది శుభ సమయం అని కూడా చెప్పచ్చు. ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. పారిశ్రామికవేత్తలకి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ధైర్యం పెరుగుతుంది, ప్రయాణాలు లాభిస్తాయి, ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి గౌరవం పెరుగుతుంది, శుభవార్త కూడా వింటారు. మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. గురువు 7వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఇరు వర్గాల వారికి కూడాను మంచి భాగస్వామ్యంపై అధికార మద్దతు లభిస్తుంది. సూర్యుడు 17 తర్వాత 12వ స్థానంలో ఉండడం వల్ల ప్రయత్నాలు కాస్త ఆలస్యమైన, శని 4వ స్థానంలో ఉండడం వల్ల కష్టపడి పని చేయవలసిన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సాధిస్తారు. మిశ్రమమైన కూడా సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి. గురువు 7వ స్థానం ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యం లాభిస్తుంది. శుక్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కొత్త కస్టమర్లు, ఒప్పందాలు బాగా వస్తాయని కూడా చెప్పచ్చు. బుధుడు 12వ స్థానంలో ఉండడం వల్ల డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త, మీ యొక్క డాక్యుమెంట్స్ అని, ఇంటి పత్రాలు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టండి. కాస్త వృశ్చిక రాశి మిత్రుల మీరు స్వతహాగానే కాస్త కోపిష్టిగా ఉంటారు, కాస్త జాగ్రత్త. గురు భగవానుడు కాస్త మీకు తగ్గుకున్నాడు కాబట్టి గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోండి, చాలా మంచిదని కూడా చెప్పవచ్చు. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, సూర్య భగవానుడు బుధుడు 12వ స్థానంలో ఉండడం వల్ల విదేశీ యాత్రలు, ఉద్యోగం, విద్య అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలం. మేము చదివి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నామండి, ఉద్యోగం రావట్లేదండి, గెట్ రెడీ, మంచి ఆఫర్ లెటర్స్ రాబోతున్నాయి. కానీ ఆలస్యం మాత్రం తప్పదు. రాజకీయ నాయకులకి గురుడు 7వ స్థానంలో ఉండడం వల్ల ప్రజా మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శని 4వ స్థానంలో ఉండడం వల్ల ప్రతిపక్షం నుంచి విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పడండి. రైతులు వర్షపాతం అనుకూలం, పంటలు సగటుగా ఉంటాయి, ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ పెట్టుబడులు మంచి అవకాశాలు, షేర్ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. రిస్కీ పెట్టుబడులు మానుకోండి. రియల్ ఎస్టేట్ వారికి భూములు, ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఉండొచ్చు, కానీ ఆలస్యం తప్పదు. చంద్రాష్టమం 11 అక్టోబర్ సాయంత్రం 6:53 నుండి అక్టోబర్ 14 ఉదయం 5:53 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం: మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి గారికి ప్రార్థన చేయండి. శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అన్నదానం చేయండి. ఆదిత్య హృదయం మీ ఆరోగ్యాని కోసం చేయండి. ఆరోగ్యం మాత్రం ఈ నెల మిశ్రమంగానే ఉందని చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన, ఏమైనా శస్త్రచికిత్స కూడా ఈ అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట దిక్కు దక్షిణం, శుభ సమయం ఉదయం 9 నుంచి 10:30 వరకు అనుకోవచ్చు. వృశ్చిక రాశి మిత్రులారా,